మా రోజక్క సైలెంట్ అయిపోయింది. ఎందుకో తెలుసా? ఎందుకు నోటి దూల నేనేదైనా వాగుతాను, అదేదో వైరలైజేస్తుంది. మా జగనన్నకి పెంట పెంటైజొస్తుందని జెప్పేసి అర్థమైపోయింది రోజక్కకి. అందువల్లే చాలా సైలెంట్‌గా ఇంట్లో దోసలు, ఇడ్లీలు వేసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతోంది రోజక్క. టైం వస్తదిలే, మాట్లాడే టైం వస్తదిలే రోజక్క. ఏం మాట్లాడతావు? నువ్వు బయటకొస్తే అంటే పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడతావు. పవన్ కళ్యాణ్ గారేమో ఆయన ఖాళీగా లేరు. ఎక్కడ సహాయం కావాలన్నా కూడా అక్కడ వాలిపోతున్నాడు జనాల కోసం. చేసే పనులన్నీ మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదుగా, సోషల్ మీడియాని కోడే కూస్తోంది. ఆ పవన్ కళ్యాణ్ గారి పవర్ను తట్టుకోవడం మన వల్ల అవుతుందా రోజక్క? అర్థం కాకే కదా ఏదో వాగేశాం. ఇప్పుడు మొత్తం అన్ని పాపాలు చేసేసాం, పాపాలు పండిపోతున్నాయి. ఈ వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో ఏంటో అని చెప్పేసి నువ్వు దిగులు పడుతున్నావు అక్క, నాకు అర్థమైపోతుంది. జగనన్న కోసం చాలా చేసేశారు. జగనన్నేమో ఇప్పుడు ఇంకా ఇంకా ఆ 11 సీట్లను కాపాడుకోవడానికి మరలా పవర్లోకి రావాలని చెప్పేసి ఆ తాపత్రయం ఏదైతే ఉందో, ఆ పాపం పసిబిడ్డ ఆ ప్రయత్నం ఏదో చేసుకొని ఈసారి చేయని, ఇంకోసారి చేస్తే అర్థమైపోతుందిగా. పొరపాటున ఒక సీట్లోకి వచ్చాడనుకో ఇంకా అలర్ట్ అయిపోవాలి మనము. లండన్ చెక్కేయడమే బెటర్ అని చెప్పేసి డిసిషన్ తీసుకుంటారు. మీరు కూడా ఇంకా పెద్ద పనులే ఉండవు, మళ్ళా జబర్దస్త్కి వచ్చేసి మనం డ్యాన్సులు ఇట్లాంటివన్నీ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది రోజక్క. పోనీలే సైలెంట్ అయిపోయావు కానీ కొంచెం గ్యాప్ తీసుకునేసి మళ్ళీ మనం సోషల్ మీడియాలో రెచ్చిపోదాం. ఏదైనా ఇస్తాడుగా, టాస్క్ ఇస్తాడుగా, అంటే గూగుల్ పే, ఫోన్పే ఏదైనా వస్తే మళ్ళీ మనం మీడియాకి వద్దాం. ఏమంటావు రోజక్క? అంతసేపు కొంచెం సైలెంట్ అయిపో మరి.